తెలంగాణకు పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన సక్సెస్. ఈ నెల 13 వరకు సీఎం రేవంత్ రెడ్డి బిజీ. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. దాదాపు 14 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీ రాత్రి సొంత రాష్ట్రానికి సీఎం రానున్నారు. ఈ రోజు వరకు దాదాపుగా 32,000 కోట్ల పెట్టుబడులు, ఇంకా మరిన్ని పెట్టుబడుల కోసం సీఎం ప్రణాళికలు రచిస్తున్నారు. దాదాపు 16 కంపెనీలతో ఎంఓయూలు ఒప్పందం కుదిరింది. అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియాకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. కొరియా హెరాల్డ్కు ఈరోజు సాయంత్రం ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 32,000 కోట్ల పెట్టుబడులు సాధించారు సీఎం. వారి పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సీఎం అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియాలో అడుగుపెట్టారు. 10 రోజుల ట్రిప్లో భాగంగా 7 రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. సీఎంతో పాటు సౌత్ కొరియాకు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వెళ్లారు. అమెరికా పర్యటన సక్సెస్ అయినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు నూతన తెలంగాణను పరిచయం చేశామని సీఎం తెలిపారు. వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అమెరికా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. అన్నీ కలిపి 19 అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకారం తెలిపాయన్నారు. ఇందులో భాగంగానే అమెరికాలోని పలు కంపెనీలతో చర్చలు, ఎంఓయూలు ఒప్పందం కుదుర్చుకున్నారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికా వేదికగా సీఎం తెలంగాణను ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడం విశేషం. హైదరాబాద్లో 4వ నగరం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను వివరించడంపై మంచి స్పందన లభించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీలకు పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. ఎన్ఆర్ఐలు పూర్తిగా తమ మద్దతు తెలిపారు. అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో పర్యటించనున్నారు. తెలంగాణకు ఒక పండగ వాతావరణాన్ని చూపించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా కంపెనీ ప్రతినిధులతో, ఎల్ఎస్ హోల్డింగ్ కంపెనీ ప్రతినిధులతో, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. చివరగా హోండా మోటార్స్ సీనియర్ లీడర్స్తో, వాటర్ సర్క్యులేషన్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ జనరల్తోనూ భేటీ కానున్నారు సీఎం. సౌత్ కొరియా వాటర్ సిస్టమ్ పరిశీలించడానికి సైట్ విజిట్ చేయనున్నారు. ఈ సందర్భంగా కొరియా హెరాల్డ్ ఛానల్కి ఈరోజు సాయంత్రం ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.